హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ వ్లాగ్స్. నేను మమత అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా పెద్ద బాబు వీడియో అయితే పెడుతున్నాను. నామకరణం వీడియో. ఇంకా మొన్న సాటర్డే వీడియోలో చెప్పాను గదండీ! పెద్ద బాబుది, చిన్న బాబుది ఇద్దరిదైతే నేమ్ స్టార్టింగ్‌లో ఇవి కాదు. అని చెప్పేసి చెప్పాను కదా! పెద్ద బాబుదైతే నామకరణం అప్పుడేమో శ్రేయాంష్ అని ఉండే. అది మా మామయ్య పెట్టారనమాట. పిల్లలకిద్దరికి మా మామయ్య వాళ్ళే పెట్టారు. చిన్న బాబుదేమో అయాన్ష్ అని ఉండే అనమాట. కానీ ఇంక మేము న్యూమరాలజీగా చూయించి పెట్టిద్దాము. చిన్నగున్నప్పుడే చేంజ్ చేయించాలి కదా అని చెప్పేసి న్యూమరాలజీగానే పెట్టించామనమాట. పెద్ద బాబుకేమో అశ్విన్ చంద్ర అని వచ్చింది. చిన్నోడికేమో అద్విన్ నందన్ అని వచ్చేసిందనమాట. ఓల్డ్ అయినా పర్లేదు, పిల్లలకు సూటబుల్ అయ్యేటివి వాళ్ళ జాతకం ప్రకారం చూసి పెట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి మేము ఇంకా ఈ నేమ్స్ అయితే వస్తే ఈ నేమ్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇంకా పెద్ద బాబుకి నామకరణం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా బాగా అనిపించింది మాకైతే. నాకు ఈ వీడియోస్, ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా చిన్న బాబుదేమో అస్సలు నామకరణం అయితే చేయలేదండి. ఇంట్లోనే చేశాము. చాలా వీక్‌గా ఉండే. అందులో కోవిడ్ టైంలో పుట్టినిండే అనమాట బాబు. సో, అందుకోసమని మేము నామకరణం అయితే ఏం చేయలేదు. ఇంట్లోనే సింపుల్‌గా 21 డేస్‌కి చేస్తారు కదా! సో, అలా చేశామనమాట. ఇంకా అప్పుడు కోవిడ్ టైంలో ఏం చేస్తామండి ఇంకా ఫంక్షన్స్. పెద్ద బాబు అప్పుడే 19లోనే ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట. 19 కాదు 20లోనే స్టార్ట్ అయింది. ఫిబ్‌లో స్టార్ట్ అయింది కోవిడ్. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంక తొందరగా చేసేసిండ్రు బాబుకైతే. ఇంక చిన్న బాబుకైతే సెకండ్ స్టేజ్ ఉండే అప్పుడు. సెకండ్ వేరియంట్ ఉండే కోవిడ్. సో, ఆ బాబుకైతే చిన్నోడికైతే చేయలేదు. ఇక నాకు వీడియోస్, ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. పిల్లలవి మెమోరీస్ క్యాచప్ చేయడం అంటే చాలా ఇష్టము. ఈ వీడియోస్, ఫొటోస్ చూస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే పిల్లలు ఇవి చూస్తూ ఉంటా కదా! అరే! పిల్లలు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయారేంటబ్బా అనిపిస్తది. ఎందుకంటే మెమోరీస్ క్యాచప్ చేసి ఇట్లా చూసే వాళ్ళకైతే రియల్‌గా అండి ఆ ఫీలింగ్ అయితే ఉంటది. ఎందుకంటే వాటిని చూస్తూనే ఉంటారు కదా! సడెన్‌గా పిల్లల్ని చూసి అప్పుడే పెద్దగయిండా అనే ఫీలింగ్ వస్తుంది. మాక్సిమం మెమోరీస్ క్యాప్చర్ చేసే వాళ్ళకి మాత్రమే అండి ఈ ఫీలింగ్ ఉంటది. నాకైతే ఉంది. ఇంకా మిగతా వాళ్ళకి ఉంటదో లేదో తెలియదు కానీ మాక్సిమం అయితే ఉంటదండి. ఎందుకంటే ఫోటోస్, వీడియోస్ చూస్తూనే ఉంటాం కదా! అలా అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.